దయ్యపు చాకిరి. శివాపురం జమీందారు గారికి శివాపురంలో పెద్ద లోగిలి ఉండేది. అయితే ఆయన అక్కడ ఎక్కువగా ఉండేవాడు కాదు. రాజకార్యాలు జాస్తి కావడం చేత రాజధానిలోనే ఉండేవాడు. అయినా శివాపురం ఇంటి నౌకర్లు చాకర్లు ఇంటిని కనిపెట్టుకునే ఉండేవాళ్ళు. తోటమాలి తోట పని చేసేవాడు, వంట వాళ్ళు వంటలు చేసేవాళ్ళు, ఇల్లు తుడిచేవాళ్ళు ఇల్లు తుడిచేవాళ్ళు, అంట్లు తోమేవాళ్ళు ఆ పని చేసేవాళ్ళు. అడిగే వాళ్ళెవరూ లేరు గనుక వాళ్ళకు హాయిగా కాలక్షేపం జరుగుతూ ఉండేది. అందరూ తమ తమ పనులు ముగించుకొని అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ రాత్రిపూట కూడా తమ ఇళ్లకు పోకుండా జమీందారు గారి లోగిల్లోనే పడుకునేవారు. ఇలా సుఖంగా వెళ్ళిపోతున్న నౌకర్ల జీవితం మీద పెద్ద పిడుగు పడినట్లయింది. ఒకరోజు రాత్రి పొద్దుపోయి అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఇంటి గదులలో ఎవరో నడిచిన చప్పుడు, తలుపులు తెరిచిన చప్పుడు, దబాలను మూసిన చప్పుడు అయింది. తరువాత వంట ఇంట్లో కూడా ఏవో చప్పుళ్ళు వినిపించాయి. తలుపులన్నీ మూసి ఉన్న ఇంట్లో చప్పుళ్ళు వినిపిస్తే అవి దయ్యాల చప్పుళ్ళనే అనుకోవాలి. ఏ దొంగవాడో అయితే అందరూ మేలుకొని ఉండగా ఎలాంటి చప్పుడు చేయడు. ఒకళ్ళిద్దరు ధైర్యం చేసి ఎవరది ఎవరది అని కేకలు పెట్టి చూశారు. కానీ జవాబు లేదు, చప్పుళ్ళు ఆగనూ లేదు. ఆ రాత్రికి ఆ ఇంట్లో పడుకునేందుకు ధైర్యం లేక నౌకర్లందరూ ఒకే మాట మీద బయటకు వచ్చి ఇంటికి తాళం పెట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే గంగులని కుర్రవాడొకడు ఇంట్లో దిగబడిపోయాడు. వాడి విషయం ఎవరికి గుర్తు రాలేదు. వాడు నౌకర్లకు నౌకరు కావడం చేత బాగా అలిసిపోయి మిగిలిన వాళ్ళంతా కబురు చెప్పుకునే సమయంలో మంచం ఒకదాని కింద దూరి గాఢమైన నిద్రలో పడిపోయాడు. మిగిలిన నౌకర్లంతా వెళ్ళిపోయిన కొద్దిసేపటికే వంట ఇంట్లో ఏదో పళ్ళెం దబాలన కింద పడి పెద్ద చప్పుడయ్యేసరికి గంగులకు నిద్రాభంగం అయింది. వంట ఇంట్లో ఎవరో పని చేస్తున్నట్లు వాడు గ్రహించి ఆశ్చర్యపడ్డాడు. అర్ధరాత్రి వేళ ఎందుకు పని చేస్తారు? ఒకవేళ తెల్లవారిందేమోనని వాడు మంచం కింద నుంచి పైకి వచ్చి చూస్తే మిగిలిన నౌకర్ల జాడ కనబడలేదు. అందరూ వంట ఇంట్లో చేరారనుకుని గంగులు వంట ఇంటికేసి వెళ్ళి తెరిచి ఉన్న తలుపులో నుంచి తొంగి చూసి మరుక్షణం కొయ్యబారిపోయాడు. వంట ఇంట్లో వాడికి ఒక పెద్ద కొండముచ్చు లాంటి ఆకారం పనిచేస్తూ కనపడింది. దాన్ని చూస్తున్న కొద్దీ వాడి భయం ఆశ్చర్యంగా మారింది. అది ఎందుకంటే ఆ కొండముచ్చు వంట ఇంట్లో అంటగిన్నెలు ఒక్కొక్కటే తోమి తూము దగ్గర కడిగి తెచ్చి అలమారలో చక్కగా బోర్లిస్తున్నది. గంగులు అలాగే చూస్తూ ఉండిపోయాడు. కొండముచ్చు అంట్లు తోమడం పూర్తి చేశాక నీళ్లు పోసి వంట ఇల్లంతా కడిగింది. ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా పారేసి ఉన్న పాత్ర సామాగ్రిని చక్కగా సర్దింది. చీపురు కట్ట తుండుగుడ్డ తీసుకుని ఒక్కొక్క గదే ఊడుస్తూ కుర్చీలు బల్లలు తుడుస్తూ బయలుదేరింది. గంగులు దాని కంటపడకుండా ఒక మూల నక్కి అది ఇంటి పని ఎంతో శ్రద్ధగా చేస్తుండడం చూసి ఆశ్చర్యపోయాడు. 1 గంట లోపల కొండముచ్చు ఇంటి పనులన్నీ ముగించి మూసి ఉన్న ముఖద్వారం గుండా బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దమైపోయింది. ఆ కొండముచ్చు దెయ్యమేనని గంగులు గ్రహించాడు. కానీ వాడికి భయం కలగలేదు. పైపెచ్చు అది ఇంటి పని అంతా త్వరగా శుభ్రంగా చేసినందుకు ఎంతో ముచ్చట వేసింది. వాడు నిశ్చింతగా ఒక పౌరుపు మంచం కింద పడుకొని తెల్లారేదాకా హాయిగా నిద్రపోయాడు. తెల్లవారినాక నౌకర్లు వచ్చి గంగుల్ని లేవగొట్టి, ఒరి, నువ్వు తెల్లవారులు ఇక్కడే ఉన్నావా? నీకు దయ్యాల అల్లరి వినిపించలేదా? ఇంకా నయం, అవి నిన్ను పీకు తిన్నాయి కాదు అన్నాడు. దయ్యాల్ని మీరు కూడా చూశారేమిటి అని గంగులు వాళ్ళను అడిగాడు. మేం చూడలేదు, నువ్వు చూసావా అని వాళ్ళు గంగులను అడిగారు. చూడడం ఏమిటి, 1 గంట సేపు అది చేసే చాకరీ అంతా తనిఖీ చేశాను అన్నాడు గంగులు గర్వంగా. దయ్యం చాకరీ చేసిందా అని నౌకర్లు ఆశ్చర్యంగా అడిగారు. ఇంటి పని అంతా చేసింది. అంట్లు తోమింది, గిన్నెలు పేర్చింది, వంటిల్లంతా శుభ్రంగా కడిగింది, ఇల్లంతా ఊడ్చింది, సామాన్లన్నీ శుభ్రంగా తుడిచింది. మీరు చేయాలన్నా అలా చేయలేరు అని గంగులు వాళ్లతో చెప్పాడు. అయితే గంగులు, ఆ దయ్యం చూడటానికి ఎలా ఉందిరా అని నౌకర్లు అడిగారు. ఇంత పెద్ద కొండముచ్చులా ఉంది అన్నాడు గంగులు. ఆ మాట వినగానే అందరూ భయపడ్డారు. వాళ్ళు ఇల్లంతా పరీక్ష చేసి దయ్యం చాకరీ చేసిన మాట నిజమేనని తెలుసుకున్నారు. వాళ్ళకి ఇక వంట చేసుకోవడము తినడము తప్ప వేరే పనే లేదు. కానీ రాత్రిపూట అక్కడ పడుకోవడానికి మాత్రం వాళ్ళకి ధైర్యం చాలడం లేదు. వాళ్ళు పొద్దుటి నుంచి వంట పాత్రను అలాగే ఉంచి రాత్రి వంటకు వేరే పాత్రలను ఉపయోగించారు. ఎంగిలి పళ్ళాలు కూడా ఎత్తలేదు. రాత్రి భోజనాలు కాగానే అందరూ వెళ్ళిపోతుంటే గంగులకు ఒంటరిగా ఇంట్లో ఉండిపోవడానికి భయం వేసింది. దయ్యాలతో చెలగాటం మంచిది కాదు. ఆ మాట అనుకుని ఆ రాత్రి గంగులు కూడా వాళ్లతో పాటే వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున నౌకర్లు తిరిగి వచ్చేసరికి ఎంగిళ్ళు వంట పాత్రలు చక్కగా తోమి అమర్చి ఉన్నాయి. ఇల్లంతా చక్కగా ఊడ్చి సర్ది ఉన్నది. నౌకర్ల ఆనందానికి అంతే లేదు.
వాళ్ళు కొండముచ్చు దెయ్యాన్ని మహా మెచ్చుకున్నారు. వాళ్ళు తమ మాసిన బట్టలను ఒక మూల పోగు వేస్తే మర్నాటికి ఉతికి ఆరేసి ఉన్నాయి. ఎంత మంచి దెయ్యం, ఎంత మంచితనం గలది అనుకున్నారు జమీందారు నౌకర్లందరూ. ఈ విధంగా చాలా రోజులు గడిచినాక గంగులకు ఆ దెయ్యాన్ని మళ్ళీ చూడాలనిపించింది. వీలుంటే దాని ఎదుటపడి పలకరించటానికి కూడా వాడికి ధైర్యం వచ్చింది. అది నిజంగా ఎంతో మంచి దెయ్యం అయి ఉండాలి. చెడ్డ దెయ్యం అయితే ఈ పాటికి ఇంట్లో ఉండే సామానంతా ధ్వంసం చేసి ఇల్లంతా ఒక కొలిక్కి తెచ్చి ఉండేది. అలా అనుకుని గంగులు ఒకనాటి రాత్రి మిగిలిన నౌకర్లకు తెలియకుండా అందరూ వెళ్ళిపోయే సమయానికి తాను ఏమోలో నక్కి లోపలే ఉండిపోయాడు. ఒక రాత్రి వేళ కొండముచ్చు రానే వచ్చింది. దడదడా గుండెలు కొట్టుకుంటూ, నువ్వెవరు, ఎందుకు ప్రతి రాత్రి వచ్చి ఇంటి చాకరీ చేసిపోతున్నావు అని దయ్యాన్ని అడిగాడు. కొండముచ్చు నిట్టూర్చి, ఏం చెప్పేది నాయన, నాకు ఇది యమధర్మరాజు విధించిన శిక్ష. ఈ జమీందారి గారి బాబుగారి హయాంలోని నేను ఈ ఇంటి నౌకరుగా ఉండేవాణ్ణి. మహా సోమరిపోతును. ఏనాడు ఇటు పుల్ల తీసి అటు పెట్టి ఎరగను. పెద్దబాబు గారు సొమ్ము తిన్నందుకు ప్రతిఫలంగా చిన్న మెత్తి పని కూడా చేయలేదు. నేను కాలం తీరి యమధర్మరాజు ఎదుటికి పోయాక ఆ దేవుడు నేను చేసిన తప్పు చెప్పి నాకు ఈ శిక్ష విధించాడు. ఈ కొండముచ్చు రూపంలో వెళ్ళి ఇంటి చాకరీ అంతా చేస్తుండమన్నాడు. చాకరీకేం చేస్తాను గాని ఈ చలికాలంలో ఆరు బయట నేనెంత బాధపడిపోతున్నానో ఆ భగవంతుడికే తెలియాలి. చలికి బిగుసుకుపోవడమే అసలు శిక్షగా అనిపిస్తుంది నాకు అన్నది. గంగులకు దయ్యాన్ని చూసి చాలా జాలేసింది. అయ్యో పాపం, నేను మిగిలిన నౌకర్లతో మాట్లాడి నీకు మంచి చొక్కా షరాయి ఏర్పాటు చేయిస్తాను ఉండు. అవి తొడుక్కొని గొంగళ ఒకటి కప్పుకున్నావంటే నీకు చలే ఉండదు అన్నాడు వాడు. ఆ పని చేస్తేవా నా కష్టాలు తీరిపోతాయి అన్నది దెయ్యం. మర్నాడు గంగులు మిగిలిన నౌకర్లతో, నిన్న రాత్రి నేను దయ్యంతో మాట్లాడాను. పాపం అది చలికి చాలా బాధపడుతున్నదట. దానివల్ల మనం చాలా లాభం పొందుతున్నాం గనుక దానికి ఒక ఉన్ని చొక్కా, ఒక ఉన్ని షరాయి ఇస్తే బాగుంటుంది. ఒక గంగలు కూడా ఇద్దాం అని దయ్యానికి యమధర్మరాజు విధించిన శిక్ష గురించి వివరంగా చెప్పాడు. నౌకర్లందరూ కూడబలుక్కొని దయ్యం కోసం వెచ్చని దుస్తులు, గొంగళ ఏర్పాటు చేసి వాటిని దయ్యానికి అందించే పని గంగులకి అప్పగించారు. ఆ రాత్రి కూడా గంగులు అక్కడే ఉండిపోయి దయ్యం రాగానే దానికి ఉన్ని దుస్తులు, గొంగళి చూపాడు. దయ్యం వాటిని చూసి ఎంతో సంతోషించి గంగుల సహాయంతో షరాయి తొడుక్కొని చొక్కా వేసుకుని గొంగళి కప్పుకొని వస్తానని చెప్పి బయలుదేరింది. అదేమిటి వెళ్ళిపోతున్నావు, అంట్లు ఎంగిళ్ళు అలాగే పడి ఉన్నాయి అన్నాడు గంగులు. నా శిక్ష పూర్తయింది. నేను చేసిన పనికి ప్రతిఫలం ముట్టగానే నా పాపం తీరిపోతుందని యమధర్మరాజు చెప్పాడు. నేను ఇక ఈ ఇంట చాకరీ చేయక్కర్లేదు, అందుచేత నేను పోతున్నాను అంటూ దయ్యం వెళ్ళిపోయింది. మర్నాటి నుంచి ఆ ఇంటి నౌకర్లు తమ పనులు తామే చేసుకోవాల్సి వచ్చింది. అయినా వాళ్ళు విచారించలేదు. జమీందారి గారి సొమ్ము తింటున్నందుకు పని చేయకపోతే తమకు కూడా యమధర్మరాజు ఇలాగే శిక్ష వేస్తాడేమోనని వాళ్ళు చాలా భయపడిపోయారు.